మోస్ట్లీ చాలామందికి తెలిసే ఉంటుంది. బిగ్ బిలియన్ సేల్ అంటే ఆన్లైన్లో ఫ్లిప్కార్ట్ కానీ అమెజాన్లో తక్కువ రేంజ్కి వస్తాయని. ఆన్లైన్ ఏది ఐటమ్ తీసుకున్నా సరే ఒకవేళ ఇలా ఏంటంటే ఒక్కోసారి ఫ్రాడ్ కూడా జరగచ్చు. కొన్ని ప్రోడక్ట్లు తక్కువ అని చూపిస్తుంది కానీ అవి తక్కువ ఏమి ఉండదు. ఒకవేళ అలా మీరు ఫ్రాడ్ కాకూడదు అనుకుంటే ఒక యాప్ చెప్తాను. ఆ యాప్లో మీరు ఆ ప్రోడక్ట్ ఎంత తక్కువకి సెల్ అయిందనేది చూడొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఎయిర్ ఫ్రైయర్ ఓపెన్ చేశాను నేను. దీనిపైన అక్కడ షేర్ ఆప్షన్ ఉంటుంది, పైన యారో మార్క్, దానిపైన క్లిక్ చేస్తే మనకి షేర్ చూపించే అక్కడ యాప్స్లోకి వెళ్తే మనకి ప్రైస్ హిస్టరీ యాప్ అని ఒకటి వస్తుంది. దానిపైన క్లిక్ చేసామనుకోండి మనకి అది ఎంత లీస్ట్ ప్రైస్కి ఎంత సేల్ అయింది, యావరేజ్ ప్రైస్ ఎంత ఉంది, దానికి కరెంట్ ఎంత అని చూపిస్తుంది. ఇక్కడ చూడండి యాప్లో ప్రజెంట్ మనకి ఎంత చూపిస్తుంది 2800, కానీ అది లోయెస్ట్ ఎంత సేల్ అయింది 2400. అదేవిధంగా ఇంకోటి చూపిస్తాను చూడండి, సోడీ హెడ్సెట్ ఇది. ఇప్పుడు ప్రజెంట్ ఎంత చూపిస్తుంది 4500. అంటే సేల్ ఉన్నప్పుడు తగ్గిద్ది అనుకోండి, బట్ అట్లీస్ట్ మీకు లోయెస్ట్ ఎంత సేల్ అయిందో చూడొచ్చు కదా. అంటే మీకు ముందు ఎవరన్నా కొని ఉండొచ్చు కదా తక్కువ ప్రైస్కి, ఆ ప్రైస్ ఎంతో అనేది మనం ఇక్కడ చూడొచ్చు. అంటే మనకు ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది కదా, ఒక 100 తగ్గినా సరే మనకి సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ ఉంటుంది కదా. ఇప్పుడు చూడండి 3500కి సెల్ అయింది లోయెస్ట్. అంటే మనకు ఒకవేళ 3600 వస్తే కొందామనే మైండ్ సెట్ ఉంటుంది. అట్లీస్ట్ 100 తగ్గినా మేలే కదా. యాప్ ఇలా ఉంటుందండి. ఈ యాప్ యూజ్ చేసుకొని చాలాసార్లు చాలా ఐటమ్స్ తక్కువ రేంజ్లో కొన్నానండి. సో ఇలాగా మీరు మీ ఫ్రెండ్స్లో ఎవరికన్నా ఇలా తక్కువ రేంజ్లో కొనాలంటే ఈ యాప్ బాగా యూజ్ అవుతుంది, పక్కా రికమెండ్ చేస్తాను. సో ఎవరికైనా యూజ్ అయితే ఈ రీల్ షేర్ చేయండి. థ్యాంక్ యూ.